నీకు ఐస్ క్రీమ్ చాలా? నీకేదైనా కావాలంటే అడుగురా, కొనిస్తాను. నాకేం వద్దు నాయనమ్మా, కడుపు ఫుల్ అయిపోయింది. ఇంటి దగ్గర అమ్మా నాన్న అక్కడ నా కోసం ఎదురు చూస్తుంటారు. పద నాన్నమ్మా. ఓ దేవుడా, వీడు హరి లక్ష్మణ్ మర్చిపోవాలని ఇంత పెద్ద ప్లాన్ చేసి ఇంత డబ్బు ఖర్చు పెడితే వీడు మాత్రం అమ్మా నాన్న అంటూనే ఉన్నాడు. ఏదో కనిపించినట్టు వీడు మర్చిపోయేలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? రా నాన్నమ్మా, వెళ్దాం ప్లీజ్. చూడన్నా, ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దాం, సరేనా? అమ్మా నాన్న కూడా వస్తారా? అక్కడ అమ్మా నాన్న ఉండే ప్లేస్ కాదమ్మా, స్పెషల్గా పిల్లల కోసమే కట్టించారు. అందుకే నువ్వు ఇప్పటి నుంచి అక్కడే ఉండాలి, సరేనా? అంటే ఆ రోజు అమ్మా నాన్న తీసుకెళ్ళిన దగ్గరకే తీసుకెళ్తున్నావా? అంటే వాళ్ళు ఇంతకు ముందే నిన్ను తీసుకెళ్లారా? అదెక్కడ్రా? తెలియదు నాన్నమ్మ, కానీ నేను అక్కడికి వెళ్ళను. అమ్మా నాన్నతోనే ఉంటాను. చూడన్నా, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఆడుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరు నిన్ను బాగా చూసుకుంటారు. మా వచ్చుకన్నా కదా, వెళ్దామా? నువ్వు అక్కడికి వెళ్తే గోల్డ్ అని బొమ్మలు కొనిస్తాను. పోదాం పదరా. అయ్యో, రాను, నేను ఎక్కడికి అది కాదురా, వదిలే, నేను రాను నాన్నమ్మ. రే రే ఆగరా, రే 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 ఆగరా, రే ఒరే, ఓ దేవుడా, వీడేంటి ఇలా పారిపోతున్నాడు? ఒరే ఆగరా నాయనా, ఒరే వీడేంటి ఇంత స్పీడ్గా పరిగెడుతున్నాడు? అమ్మో, ఆగరా, ఒరే పడిపోతావురా, ఒరే ఆగరా, అమ్మో నా కాళ్ళు నొప్పురా నాయనా. అయ్యో దేవుడా, నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఇప్పుడు కానీ వీడు పారిపోతే ఇంట్లో అందరూ నన్ను చంపేస్తారు. ఏం చేశావు నన్ను అడుగుతారు. ఒరే ఆగరా, ఒరే నేను పట్టించలేనురా, నా మాట వినరా, నేను ఎక్కడికి పోతా? అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నువ్వు ఒక్కదాని ఉన్నా ఏంటి? బాబు ఎక్కడ? వాడు నీతో పాటు రాలేదా? ప్లీజ్ అత్తయ్య, ఏమైందో చెప్పకుండా అలా ఏడుస్తుంటే నాకెలా అర్థమవుతుంది? అసలు ఏమైందో చెప్పండి. అయ్యో అమ్మా, ముందు నువ్వు ఏడు పాపమ్మా. ఇంతవరకు బాబు కనిపించకపోయేసరికి నీ దగ్గర ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు నీ దగ్గర కూడా లేడు. నువ్వేమో కుక్క పెట్టి ఏడుస్తున్నావు. అసలు ఏమైందో చెప్పమ్మా. బాబుని ఇంట్లో నుంచి తీసుకొచ్చింది నువ్వే కదా? మరి బాబు ఎక్కడున్నాడమ్మా? ఇంతకీ నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పట్లేదు? టెన్షన్ పెట్టకండి అత్తయ్య, బాబుకి ఏమైందో చెప్పండి. అమ్మా, మీరిద్దరూ కనిపించట్లేదని అన్ని చోట్ల వెతికావమ్మా. నువ్వు కనిపించావు కానీ బాబు కనిపించట్లేదు. అసలు బాబేడమ్మా? వాడిని ఎక్కడైనా వదిలేసి వచ్చావా? అసలు ఏం చేసావమ్మా వాడిని? నేనే చేస్తానా? కన్న తల్లి మీద కూడా నమ్మకం లేకుండా పోయింది నీకు. అత్తయ్య, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు బాబు ఏమయ్యాడో చెప్పండి. లక్ష్మి, అదే నేను బాబుని తీసుకొని ఐస్ క్రీమ్ కొనిపెట్టడానికి వచ్చాను. వాడు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాబు నాకు బాగా పరిచయం అయ్యాడని వాడిని అమ్మా నాన్నల గురించి అనాథాశ్రమానికి వెళ్దామా అని అడిగాను. అంతే, బాబు భయపడి నా దగ్గర నుంచి పారిపోయాడు. వాడి వెంటపడి ఎంత వెతికినా దొరకలేదు. ఎందుకమ్మా అంత పని చేసావు? పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, బాబు అమ్మ నాన్న దొరికేంత వరకు బాబు మన ఇంట్లోనే ఉంటాడని. ఇప్పుడు ఎక్కడ వెతకాలమ్మా? ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్య కూడా బాబు కోసం వెతుకుంటూ వచ్చారు కదా.
ఇక్కడ